హల్లెలూయా. అర్థమైందమ్మా. క్రైస్తవులు చాలా సంతోషిస్తున్నాను. మీరు బాగా నేర్చుకుంటున్నారు. దగ్గర వాళ్ళు నేర్చుకుంటున్నామా? ఈరోజు నేను చిన్న సందేశం చెప్తాను. ఎప్పుడు కూడా చిన్నగా చెప్పడమే నాకు ఇష్టం. ఎక్కువ మాట్లాడద్దు అని విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. నేను ఎక్కువగా మాట్లాడి ఈ తొందరపడి ఏదన్నా అనేస్తానేమో అని నాకు ఒక భయం అన్నట్టు. మళ్ళీ ఎక్కువగా మాట్లాడేవారు భక్తిహీనులు అవుతారని కూడా ఉంది వాక్యంలో. అందుకే నేను ఎక్కువగా సందర్భాన్ని బట్టి అవసరమైన మాటలు ఎక్కువగా మాట్లాడతాను. ఈ రోజు కూడా నాలో దేవుడు ఒక మాట చెప్పాడు. అదే మీకు చెప్పాలనుకుంటున్నా. ఎంతమందికి మీరు కలుగుతారు. సరే, వినడంలో మనం నేర్చుకున్నాం. వింటే విశ్వాసం కలుగుతుంది కదా. వినడం వల్ల విశ్వాసంలో లోపం అనేది ఉండదు కదా. మనం తన ద్వారా నేర్చుకున్న మాటలు బట్టి మొదటి రాసిన గ్రంథము 17వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. మొదటి రాసిన గ్రంథము 17వ అధ్యాయం మనం మొత్తంలో చూస్తే ఇక్కడ ఇష్మీయుడైన ఏలియా గురించి రాయబడిన మాటలు ఉంటాయి. ఏలియా తను చేసిన కార్యక్రమాల గురించి ఇందులో ఉంటాయి. ఈ మొదటి నుండి ఒకసారి 5వ వచనం వరకు చదవండి ఎవరైనా. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయుడు విషయుడునైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చడికి నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను ఆకూలములకు ఆజ్ఞాపించుటని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేసెను. ఇక్కడ ఏలియాతో దేవుడు మాట్లాడిన విధము మనం చూస్తున్నాము. ఏలియా డైరెక్ట్ యొక్క మొదటి రాజులు 17వ అధ్యాయంలోకి వచ్చి, నా మాట ప్రకారము ఈ సంవత్సరంలో మంచైనా వర్షమైనా పడదు అన్నాడు. ఎంత కాన్ఫిడెంట్ మాట్లాడుతుందంటే ఏలియా అంత పవర్ఫుల్ ప్రవక్త. ఈ పవర్ఫుల్ ప్రవక్త ఏం చేస్తుందంటే అట్లా మాట విడుదల చేస్తాడు. నిజంగానే పడదు కూడా. 3.5 సంవత్సరాల వరకు కూడా పడదు. మళ్ళీ వర్షం కావాలని ఏలియాని మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు వర్షం ఇచ్చాడు. అయితే అలా ప్రకటించిన తర్వాత ఏలియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనంలో చూస్తే 2వ వచనం నుండి, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఈ ప్రకటించిన తర్వాత ఏలియాతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ నుండి వెళ్ళిపోయి కేరీతు వాగు దగ్గర నివాసం చేయి, అక్కడ ఉండుము. అక్కడ ఆ వాగు యొక్క నీళ్లు త్రాగుము అని చెప్తాడు. నిన్ను పోషించడానికి కాపులమున ఆజ్ఞాపించడము అని చెప్పాడు. దేవుడు ఏలియాతో ఏది మాట్లాడితే అదే చేస్తా ఉన్నాడు. ఎప్పుడు వెళ్ళమంటే అక్కడ వెళ్తున్నాడు, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటున్నాడు. తర్వాత ఏది సెలవిస్తాడో దేవుడు ఏ మాట చెప్తే రాజులకు సైతం కూడా ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి ఏలియా. ఈ ఏలియా చూస్తే మరి నాకు
ఓకే, మనిషి బ్రతకడానికి ఆహారం నీరు ఉండాలి కదా. నీళ్ళు అంటే బాబు నీళ్ళు తాగుతుంది. ఈ కాకి ఎన్ని పెద్ద పట్టుకొస్తుంది? కాకులు ఎన్ని పట్టుకొస్తే నేను కడుపు నిండాలి? మాట్లాడండి. నాకు అనిపించింది అంటే ఏలియా అంటే ఈ కాకోలను ఆజ్ఞాపిస్తామన్నారు కదా. ఆజ్ఞాపించినట్టు మనమైతే ప్లేట్ నిండా తెచ్చి కూర్చొని తింటాం కదా. మరి ఏలియా యొక్క కడుపు నిండాలంటే ఎన్ని రొట్టె ముక్కలు కావాలి? అన్ని రొట్టె ముక్కలు ఈయనకు వచ్చాయా అన్నాయా అని నాకు చిన్న డౌట్ అన్నట్టు. అంటే చూడండి, ఏలియాకు ఇక్కడ ఈ మాట చూడండి, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు తాగుదువు. అచ్చడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని. ఇక్కడ కాకులకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించాడంటే కదా, ఇజ్రాయేలీయులకు మాకు మాంసం కావాలి అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. మాకు ఇక్కడ ఏమి లేవు, కీరకాయలు లేవు, దోసకాయలు లేవు, అసలు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావని ఈ ప్రజలంతా మోసేని వీళ్ళకి అడుగుతూ ఉంటే ఆ కనుగలన్నీ వీళ్ళకు నేను మాంసం ఇస్తానని చెప్పి దేవుడు మోసే అనుకున్నాడు. ఇంతమందికి ఆహారం పెట్టాలంటే ఎన్ని మేకలు గొర్రె పిల్లలు చంపాలి అని అనిపించి నాకు అనిపిస్తుంది. నేను ప్రయాణం చేస్తా అంటే సాక్షి నిండా తెచ్చి బస్తాలే వెళ్తున్నాయి. నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఇన్ని తెచ్చి బస్తాలు ఎంతమంది జనాలకు పెట్టారు. మా భారతదేశం పోషించబడాలంటే ఎన్ని కన్నులు కావాలి, మా పెద్ద పిల్లలు పడిన ప్రజలను పోషించబడాలంటే ఎన్ని కన్నులు కావాలి అని లాజిక్ వెళ్ళి నాకు అనిపించింది. ఎన్ని అయిపోయి అంటే మళ్ళీ నాకు అనిపించింది, ఒక్క పెద్ద పిల్లలు పడిన సరే అన్ని కన్నులు కావాలి కదా. మరి దేవుడు ఇదే 6 లక్షల కాల్వలను 6 లక్షల ప్రజలు పోషించాలంటే ఎంత మాంసం కావాలి, ఎన్ని వాటర్ కావాలి కదండి. అంటే అంతా కూడా మన దేవుడు తెలిసిన దేవుడు, నమ్మదగిన వాడు. మనకి ఎంత కావాలో అంత ఇస్తారు, తప్పకుండా తక్కువ మాత్రము ఇష్టం చేయడు. ఇక్కడ కాకోలములకు ఆజ్ఞాపించింది అని దేవుడు చెప్పారు. ఈ కాకోలం కూడా ఎంతమంది అసలు రొట్టె ముక్క పట్టుకొని పోతుంది, కాకి తీసుకురాదు. కానీ ఈ కాకోలంలో తీసుకొచ్చి ఉదయము సాయంత్రం ఇక్కడ కిందికి వస్తూ ఉంటే చూడండి 6వ వచనంలో అక్కడ ఉదయం ముందు రొట్టెను మాంసమును అస్తమయ ముందు రొట్టె మాంసమును అతని యొద్దకు తీసుకొని ఉదయము సాయంత్రము కాకోలము. చూడండి, రొట్టెలు అని మాత్రమే ఉంది, రొట్టెలు అని బహువచనము అనలేదు కదా. అంటే దేవుడు మనకు సంతృప్తిగా ఇస్తాడు. రొట్టెను మాంసము తీసుకొని వస్తుంది కాకి. చూడండి, అది ఎంత పెద్దదైనా ఆ తీసుకొని వచ్చిన దాంతో ఏరియా తృప్తి అయింది కదా. నాకు ఇంత కావాలి, నాకు ఇంత ఇష్టమా అని అనలేదు ఏరియా. ఆయన అంటే ఆయన యొక్క హృదయ స్థితి నాకు ఇక్కడ బాగా నచ్చింది అన్నట్టు. మనకు ఎన్ని ఉన్నా పక్క వాళ్ళు ఇంకొంచెం పెట్టకుంటే నాకు అలాంటి వేరే అనిపిస్తుంది కదా. ఇంతమంది నా పెద్ద కార్లు పెడుతుంటే ప్రభా నా ప్లేస్ లో వీళ్ళందరూ కార్లు పెడుతున్నారు కదా, మా చర్చి వల్ల కార్లు ఎప్పుడు ఇక్కడికి వస్తాయని నేనే అనుకుంటా. మా చర్చి వల్ల బిడ్డల కార్లు వెహికల్స్ అన్ని రావాలి కదా, వేరే వేలు వచ్చి ఈ స్థలాన్ని వాడుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ కాకి రొట్టెని తీసుకొస్తుంది, మాంసం తీసుకొస్తుంది. అంత తీసుకొచ్చినా కూడా ఏరియా దాంతోనే తీసుకుంటున్నాడు. సరిపోలేదని అనగలేదు, వేరే చోటికి వెళ్ళలేదు, అక్కడే ఉండి ఆ వచ్చిన ఆహారంతో తృప్తి చెంది అతను జీవిస్తూ ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత బాబు నీళ్ళు కూడా కంప్లైంట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత దేవుడు ఇంకొక మాట సెలవిస్తాడు. ఏంటంటే కిందికి వస్తా ఉంటే నీళ్ళు అయిపోయినాయి కనుక ఇక్కడ కిందికి వస్తా ఉంటే 10వ వచనంలో 9వ వచనంలో నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపకు అని రోజుకి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నువ్వు సెలవిచ్చితివి. హల్లెలూయా. అక్కడ అయిపోకుండా దేవుడు ఇంకో చోటికి పంపిస్తున్నాడు. కానీ ఏలియాను ఏదైనా లోటు చేస్తున్నట్టుగా మనము చూడట్లేదు. ఇక్కడ ఏలియా ఈ విధవరాలతో మాట్లాడి అక్కడ నాకు ఒక రొట్టెని తీసుకొని వెళ్ళమ్మా అంటే రొట్టెని తీసుకుని రావడము, కొంచెం పిండి ఉన్నా కూడా ఆ కొంచెం పిండిలో ఏలియాకు కొంచెం తీసుకుని రావడం తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే ఆ రొట్టె పిండిని దేవుడు ఆశీర్వదించాడు, నూనెను ఆశీర్వదించాడు.
భాగమా ఇలా ఉందమ్మా అని చింతపడవద్దు అంటారు. ఇక్కడ ఏది తిందుమా కదా, ఈ రోజు గడిచిపోయింది కానీ రేపు ఎలా గడవాలి, ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్న భయం అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అసలు మన పరిస్థితి ఎలా ఉంది, ఆరోగ్యంగా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, రేపు రోజు నేను చేస్తానో లేదో, నాకు అంత శక్తి ఉంటుందో లేదో. నేను ఒక బుక్లో చదివాను, కోతంగా ఉపవాసం ఉండాలనుకుంటాను. ఉపవాసం ఉండాలనుకుంటే అది రేపు ఉపవాసం ఉండాలనుకుంటారు. రేపు ఉపవాసం ఉండాలనుకుని ఈ రోజే రేపు నేను ఉపవాసం ఉండే కదా, రేపు నేను చెట్టుకి పండు చంపుకొని తినేంత శక్తి నాలో ఉంటుందో ఉండదో. పిల్లలు వింటున్నారా? రేపు ఉపవాసం ఉంటే కనుక నేను ఆ పండు జమ్మ చెట్టుకి ఆ పండు చంపుకొని తినేంత ఉంటుందో ఉండదో అని ఈ రోజే చెట్టుకి పండ్లన్నీ తెంపుకొచ్చుకుందంట. తెంపుకొచ్చుకుని పక్కకు పెట్టుకుందండి. పక్కకు పెట్టిన తర్వాత మళ్ళీ రేపటి రోజు వచ్చింది. వచ్చిన తర్వాత ఉపవాసం ఉండాలి కదా, నేను ఈ రోజంతా ఉపవాసం ఉండి మళ్ళీ ఈ యొక్క పండు నేను ఒలిచే ఓపిక ఉంటుందో ఉండదో అని అట్లా అనుకొని ఒక పండ్లన్నీ ఓపెన్ చేస్తాను అన్నాడు. ఓపెన్ చేస్తే మళ్ళీ కొంచెంసేపటి మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది. నేను ఇంత ఉపవాసం ఉంటే, ఇంత నిష్టగా ఉంటే నేను అసలు పండు ఓపిక ఉంటుందో ఉండదో అని ఒక్కొక్కటి తింటా ఉండేదంట. అంటే ఆ విధంగా ఉండదు అని ఆ ఉపవాసం అంటే ఆ విధంగా ఏదో ఒకటి తిన్నట్టు అని అట్లా ముగించారు. అంటే కోరి ఉపవాసం చేస్తే అంత కష్టపడ్డారు. అంటే మన లైఫ్ లో బ్రతకడానికి ప్రతిరోజు కూడా సామాన్యమైన వాళ్ళకి ఒక పోరాటం లాంటిదే. మనం ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఎలా ఉండాలి అనేది ఈ రోజులలో చాలా కష్టం. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి తిందుమో అని ఏమి ధరించుకుందామో అని దేహాన్ని గురించి కూడా చింతపడద్దు అంటారు. చింతన అనేది ఇప్పుడు చూడండి, చెదలొస్తా ఉంటుంది కదా, కట్టేప్పుడు చెదలొస్తా కట్టే స్ట్రాంగ్ గా ఉంటుందా, తినేసి మొత్తం తుక్కుపట్టిపోతుంది కదా, ఇవి కూడా తుక్కుపట్టే కలగదు కదా. అంటే మనిషి జీవితానికి కలగడం కానీ, టెన్షన్ కానీ, చింత కానీ అలా నాశనం చేస్తూ ఉంది. కనుక ఎప్పుడు కూడా చింతపడద్దు. బైబిల్లో దేవుడు అంటాడు కదా, దేనిని గురించి కూడా చింతపడవద్దు. ఎగ్జామ్స్ గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, తిండి గురించి కానీ, ఫ్యూచర్ లో ఎలా ఉంటామో అని అసలు చింత అనేది దేవుడు. నిజం చెప్పాలంటే సంతోషంగా ఉండేది మాత్రం తెలుసుకోలేనండి. నిజంగా నేను చాలా రోజులు చూసాను, ప్రతి వారి నోట్లో క్రైస్తవునంటే ఒక చిరునవ్వు ఉంటుంది కదా, క్రైస్తవులంటే ఒక చిరునవ్వు వస్తుంది. అదే అందరిలో ఎన్ని కోరుకున్నా అలాంటి చిరునవ్వు దొరకదు. కనుక మనం దేని గురించి కూడా చింతపడద్దు. ఈ రోజు ఇచ్చిన దేవుడు నా లైఫ్ లో నేను అనుకున్నాను, మన ఇంట్లో ఏమీ ఉండదు
ఉంచాడో, ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే మనము సంతృప్తి కలిగిన వాళ్ళముగా ఉండాలి. చింత అనేది మన లోనికి రాకుండా చూసుకునండి. యెషయా గ్రంథంలోకి వస్తే 3వ అధ్యాయంలో మొదటి వచనం చదువుతున్నాను. ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా పోషణమును, పోషణ ఆధారమును, అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు. ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పోషణమును, పోషణ ఆధారమును, అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు కూడా దేవుడే. మనల్ని పోషించేది, మనకు సహాయం చేసేది, నిలబెట్టేది, నడిపించేది దేవుడే. ఒకసారి ఆది కాండంలో కొడతాము. ఆది కాండంలోకి వస్తే యాకోబు కాలంలో కరువు వస్తుంది. కరువు విపరీతంగా ఉంటుంది. కరువు విపరీతంగా ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలును పోషించడానికి ఎంత గొప్ప ప్రయాణం చేస్తాడో చూడండి. యోసేపును ఐగుప్తుకు నిజంగా ఇశ్రాయేలీలందరినీ కూడా పోషిస్తూ ఉంటాడు. మనం ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. చూడండి 45వ అధ్యాయము, ఆది కాండము 45వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన దానికి పేదరికము రాకుండా అక్కడ నేను పోషించేదనని చెప్పుడి. దేవునికి స్తోత్రం. ఇంకా కరువు సంవత్సరాలు ఉన్నాయి. 6 సంవత్సరాలు ఉన్నాయి కదా. ఈ 6 సంవత్సరాలు కూడా నీకును నీ ఇంటి వారికి నీకు కలిగి ఉన్నదంతటికి కూడా పేదరికము అనేది రాకుండా పోషిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు ఎక్కడంటే కదా, మనిషి ఇస్తే ఒక పూట సరిపోతుంది కదా, అదే దేవుడు ఇస్తే సమృద్ధిగా ఇస్తా ఉంటాడు. అంటే యాకోబు తన కుమారులందరికీ కూడా పేదరికం అనేది దేవుని ప్రజల జీవితంలో జరగదు. నేను రాష్ట్రాన్ని మధ్యలో ఫ్యామిలీ ప్రేయర్, కాన్ఫరెన్స్ ప్రేయర్ నడిపిస్తున్నాము. నాకు బయట కూర్చొని ఆ బెంచ్ మీద కూర్చొని మాట్లాడుకుంటున్నాను. ఏమనంటే ఎండాకాలం వచ్చింది, కూలర్స్ అన్ని పనిచేసుకోలేదు. అసలు ఎండాకాలం మనం ఎలా దాటి వెళ్తాము, మనం మన సన్నసులమని ఇదే అనుకుంటున్నాను. అసలు ఎండ తీవ్రత ఎక్కువైతే మన పరిస్థితి ఏంటి అని దీని గురించి మేము అనుకుంటున్నాం, బాధపడుతున్నాం. దేవుడు ఏ విధంగానైనా సహాయం చేస్తాడు, ఏ విధంగానైనా అవి పనిచేసేవాళ్ళు చేస్తారని మేము అనుకున్న మా సంభాషణ అంతా ఒక 10 నిమిషాలు ఏంటంటే కూలర్ తీసుకుని ఒక పెట్టుకొచ్చారు తెలుస్తుంది. ఆ తీసుకొచ్చిన వ్యక్తి అంటే మన సహవాసంలో అసలు ఇప్పుడు లేనే లేదు. ఆయనకి ఇలా ఫస్ట్ సండే వచ్చిందంటే ఇక్కడ ఏం అవసరం ఉందో ఒకసారి అంతా అప్పుడు వేసుకొని చూసిందంట. చూసి మాకు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. తీసుకొని వచ్చి పెట్టేస్తే అసలు దేవుడు మా సంభాషణ విన్నారా, అసలు నీకు ఎలా కూలర్ ఇవ్వాలని అనిపించింది. నేను కూలర్ గురించే బాధపడుతున్నాను, ఎలా జరిగించాలని. కానీ ఆ వ్యక్తి కూలర్ తీసుకొచ్చి ఇచ్చాడు. అంటే మన బాధ కష్టం దేవుడు చూస్తున్నారా లేదా కదా. అంటే అది చేసింది మన సంఘస్థులైతే కాదు, ఇది ఇచ్చింది మన సంఘస్థులైతే కాదు. కానీ ఆ బయట సంఘస్థులకి దేవుడి పిల్లకి ఎలా మనసు పుట్టినామని తనొక తీసుకున్నది మనకొక తీసుకొచ్చి ఇచ్చి మన అవసరం తీర్చాడు కదా. మన ఏ అవసరంలో ఉన్నామో ఇక్కడ పోషణ గురించి వస్తుంది. ఈ రోజుల్లో చూస్తే ఎన్నో సమస్యలు కదా, మనిషి జీవితాన్ని బలహీనపరచడానికి చదువులంటూ, ఉద్యోగాలంటూ, డబ్బంతా వాళ్ళకి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఫీజులు కడతా ఉంటే ఇంట్లో కూడా చాలా భయపడుతూ ఉంటుంది. కానీ మనం ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా మనకు కావాల్సినంత దేవుడు సమకూరుస్తుంది, ఇస్తూ ఉంటాడు. నేను ఇప్పుడున్నదాన్ని ఇంతకంటే పెట్టగానే దేవుడు నిలబెడతా ఉన్నాడు. చూడండి, పేదరికం అనేది రాకుండా పోషిస్తానని ఈ యొక్క యోసేపు తన అన్నలకు చెప్తా ఉన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా మంది ఆకలి కోసం దొంగతనం చేస్తున్నారు, ఆహారం కోసం దొంగతనం చేస్తున్నారు, ఆకలి కోసం ఒకరిని చంపుతా ఉన్నారు.
కదా, అంటే తినడానికి కోటి తిప్పలు, ఎన్ని పనులు చేసినా తినడం కోసమే కదా. అట్లా అయితే ఈ పేదరికం అనేది మన లైఫ్ లో రాకుండా చేస్తాడు. పోషణ ఆధారమును దేవుడే. మనకు మన జీవితాల్లో సమృద్ధి, మనకు ఆరోగ్యం కావాలన్నా సమృద్ధిగా ఇస్తాడు, ఆశీర్వాదం కావాలన్నా సమృద్ధిగా ఇస్తాడు, ఆర్థిక అవసరత తీరాలన్నా సమృద్ధిగానే ఇస్తాడు. మనకి ఏది లోటు లేకుండా ఏం లేదు దేవుడు ఇచ్చాడు కదా. రోజు మటన్ కదా, రోజు మటన్ కాంబినేషన్ బాగుంటుంది కదా, మటన్ రొట్టె అట్లా ఇచ్చి కరువు కాలం అంతా కూడా పోషించాడు దేవుడు కదా. 3.5 సంవత్సరాలకు కరువు ఉంది, వాగునీరు తాగాడు, రొట్టె ముక్క తిన్నాడు. వాగునీరు అయిపోయిన తర్వాత మళ్ళీ సారగొట్టు విధవరాలు ఇంటికి వస్తే మళ్ళీ రోజు రొట్టె రోజు తినాలి. మంచి పొలంలో పంటతో మనం కృషి పరిచయను అన్నాడు కదా. రొట్టెలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.